గైస్, వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెన్. సో ఈరోజు నేను ఉప్మా రవ్వతో స్వీట్ చేయబోతున్నాను. ఇది చాలా ఈజీ రెసిపీ. సో స్టార్ట్ చేసే ముందు మీరు ఈ వీడియో చూసి ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. దానికన్నా ముందు మా ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రెసిపీ స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఒక గిన్నెలో 2 cups ఆఫ్ వాటర్ తీసుకొని దాన్ని సిమ్లో పెట్టి హీట్ చేసుకోండి. పక్కనే ఇంకొక కడాయిలో 1 tablespoon ఆఫ్ నెయ్యి వేసుకొని బాగా హీట్ చేసుకోండి. హీట్ అయిన వెంటనే దాంట్లో 2 cups ఆఫ్ మనం ఏదైతే తీసి పక్కన పెట్టుకున్నామో ఆ గోధుమ రవ్వ పిండిని అందులో వేసి బాగా కలుపుకోవాలి. బ్రౌన్ అయ్యే వరకు బాగా కలుపుకోండి. బాగా కలుపుకోండి. బ్రౌన్ అయిన వెంటనే మనం ఏదైతే నీళ్లు మరగనిస్తున్నామో ఆ వాటర్ని అందులో వేయండి. వేసి బాగా ఉడికేంత వరకు బాగా కలుపుకోవాలి. ఉడికిన తర్వాత అందులోనే మనం బెల్లం వేసుకున్నాము. నేనైతే నల్ల బెల్లం తీసుకున్నాను. లేదు మీరు షుగర్ ఓకే అంటే మీరు షుగర్ కూడా తీసుకోవచ్చు. నేనైతే హెల్తీ కోసం బెల్లం వేసాను. సో ఇక్కడ ఒక కడాయి తీసుకుందాం. అందులో ఒక 1 spoon ఆఫ్ నెయ్యి వేసి జీడిపప్పు ఇంకా బాదం పప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి. బాగా వేయించిన తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో ఉంది కదా స్వీట్, అందులో వేసేయండి. వేసేసి బాగా మిక్స్ చేయండి. ఒక 1 minute 2 minutes మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో ఇలాచీ పౌడర్, మనం ఏదైతే ఇలాచీ 2 అన్నా తీసుకోవచ్చు, లేదా మీ ఇష్టం, మీ టేస్ట్ బట్టి. నేనైతే 2 తీసుకున్నాను. దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేయండి. ఇది ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే స్వీట్ ఇది ట్రై చేసి ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.